నాట్యకారిణిగా పోటీ చేసి అవార్డు తీసుకున్న కావ్యని భార్యగా ఇంటికి తీసుకువచ్చిన రాజ్. ఆనందంలో అపర్ణ, ఇందిరాదేవి, అప్పు, కళ్యాణ్. షాక్లో అనామిక, రుద్రాణి, రాహుల్. ఇంతకు ఏం జరిగింది? అసలు కావ్య నాట్యకారిణిగా పోటీ చేసి అవార్డు తీసుకోవడం ఏంటి? మరి అప్పటి వరకు రాజ్ కావ్యను ససేమిరా ఇంటికి తీసుకురానని చెప్పాడు కదా, మరి అప్పుడు కావ్యని భార్యగా ఒప్పుకొని ఇంటికి తీసుకొచ్చాడా? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే దుగ్గిరాలింటికి క్యారేజీ తీసుకెళ్లిన కావ్యకి డబ్బులు ఇచ్చి మరీ ఎంతగానో సన్మానించి మరీ రాజు అక్కడి నుంచి పంపించేసరికి కావ్య బాధపడుతూ ఇంటికి వస్తుంది. జరిగిందా? మంచి సన్మానమే జరిగినట్టుంది. ఆయన నీ మొగుడు గురించి తెలిసి కూడా నువ్వు అక్కడి క్యారేజీ తీసుకుని వెళ్తావా? నా మాట విన్నావు కాదనగానే, పోనీలేండి అత్తయ్య గారు, అన్నవాళ్ళు అన్నట్టే ఉంటారు, పడ్డవాళ్ళు పడినట్టే ఉంటారు. కానీ అక్కడ తాతయ్య, అమ్మమ్మ అందరూ కూడా కడుపు నిండా భోజనం చేశారు కదా, అది చాలు. ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ నాకు ఆ తృప్తి చాలు అని చెప్పి కావ్య లోపలికి వెళ్ళిపోతుంది. ఇదేంటి కనకం, నీ కూతురి మంచితనం ఎంతెలా ఉంది? ఒక పక్కవాడు డబ్బులు ఇచ్చి అవమానించినా కానీ వాళ్ళ కడుపులు నింపాను కదా అంటూ మాట్లాడుతుంది. ఏముంది ఆ వదిన గారు, తన మంచితనమే తనకు ఎప్పటికైనా శ్రీరామ రక్షలా పనికొస్తుందని దాని నమ్మకం అని చెప్పనేసరికి, పోనీలే రాజు ఎప్పటికైనా మారతాడు, రాజు మారేంత వరకు ఎన్ని రోజులైనా నేను ఇక్కడే ఉంటానని. కానీ అయ్యో వదిన గారు, మీరు ఇక్కడ ఉండడం వల్ల మీరే ఇబ్బంది పడతారు అని చెప్పనేసరికి, అంటే నీకు ఇబ్బందా అని చెప్పనేసరికి, నాకు ఇబ్బంది లేదు, మీకు ఇబ్బంది అంటున్నానని చెప్పాను. కానీ సరే కానీ నాకు పేపర్ చదవడం అలవాటు, కొంచెం పేపర్ తీసుకొచ్చిస్తావా అని చెప్పనేసరికి, సరే వదిన గారు, ఈ పక్క వీధిలోనే షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి నేను వెళ్ళి పేపర్ కొని తీసుకొస్తానంటూ ఇంకా అక్కడికి వెళ్తుంది. వెళ్ళి పేపర్ కొని తీసుకువస్తూ ఉండగా ఇంకా అందులోనే ఏదో నాట్యం చేసే వాళ్ళకి పోటీ జరుగుతున్నట్టుగా ఇంకా అక్కడ కనిపించేసరికి వెంటనే ఆ పేపరు అపర్ణకు ఇవ్వకుండా నేరుగా కావ్య దగ్గరికి తీసుకువెళ్ళిపోతుంది కనకమైతే. అదేంటి, పేపర్ నేను అడిగితే కావ్య దగ్గరికి తీసుకువెళ్తుంది అని చెప్పి అనుకుంటూ వెనకాలే వెళ్తుంది అపర్ణ. వెళ్ళేసరికి అమ్మ కావ్య అని చెప్పాను. కానీ ఏంటమ్మా అని చెప్పనేసరికి, ఒకసారి ఇది చూడు అంటూ పేపర్ చూపించడంతో, ఏముంది, నాట్యం చేయడానికి పోటీ పెడుతున్నారంట, నాట్యకారిణులందరికీ పోటీ అని చెప్పాను. కానీ అయితే ఏంటి కావ్య, వెళ్ళు, నీకు నాట్యం వచ్చు కదా అని చెప్పనేసరికి, ఏంటి కావ్యకు నాట్యం వచ్చా అనగానే, అయ్యో వదిన గారు, మీకు తెలీదా, ఇంట్లో ఉన్న ముగ్గురు అమ్మాయిలకి ఎవ్వరికీ రాదు, కానీ కావ్యకు మాత్రమే వచ్చు. ఇద్దరు కూతురికి, దానికేమో పోలీసులు అంటే పోలీసు అలాంటివి, దీనికేమో మేకప్, తినక మాత్రమే నాట్యం అంటే చాలా ఇష్టం అనగానే, అవునా, మరి అలాంటి తప్పుడు వెళ్ళొచ్చు కదా కావ్య అని చెప్పనేసరికి, మనసు బాగోలేదు అత్తయ్య గారు, ఎక్కడికి వెళ్తాను అని చెప్పాను. కానీ అయ్యో కావ్య, మనసు బాగోలేనప్పుడే ఇలాంటివి చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, నువ్వు మనసు పెట్టి ఏదైనా చేయగలవు అని చెప్పనేసరికి, వద్దులే అత్తయ్య గారు అని చెప్పాను. కానీ నీ తరపున నేను పేరిస్తున్నాను, ఎంట్రీ ఫీజు ఏమైనా ఉంటుందా కనకం అనగాని, చూడండి వదిన గారు అంటూ తీసుకునేసరికి, 2000 ఎంట్రీ ఫీజు ఉంది, వెంటనే అమౌంట్ నీకు ఇస్తాను, వెళ్ళి పేరు ఇచ్చేసిరాను. కానీ అయ్యో అత్తయ్య గారు, నా దగ్గర ఉన్నాయిలేండి అనగాని, లేదులే కావ్య, ఇది ఎంట్రీ ఫీజు కట్టి నేనే నిన్ను ఆ పోటీకి పంపిస్తాను, నువ్వు ఖచ్చితంగా గెలిచి ప్రైజ్ తీసుకురావాలి అని చెప్పనేసరికి, సరేనని వెళ్ళి పోటీకి వెళ్ళి అక్కడ 2000 రూపాయలు ఫీజు కట్టేసి వచ్చేసేసరికి పిలుస్తారు. ఎందుకంటే ఒక్కొక్క ఎంట్రీ అంటే దీనికి 4 కూపన్లు, అంటే గెస్టులు రావడానికి విఐపి పాసులు 4 ఫ్రీ ఇస్తున్నాము అని చెప్పి 4 ఇచ్చేసరికి, సరేనని ఇంటికి తీసుకురావడంతో, ఏంటి పాసులు ఇచ్చారా అని. కానీ అవును వదిన గారు అని చెప్పనేసరికి, సరే ఇలా ఇవ్వి, ఒక పాస్ మాత్రం ఇంపార్టెంట్గా ఒక పర్సన్కి పంపించాలి అని చెప్పి ఇంకొక పాస్ తీసుకుంటుంది, మిగిలినవి మనకు ఉంచు అని చెప్పాను. కానీ మనకి అవసరమేమో ఉండదనుకుంటా వదిన గారు, ఎందుకంటే మనం కావ్యతో పాటు వెళ్తాం కదా అని చెప్పనేసరికి, సర్లే ఉంచు
అని చెప్పి ఇంకా వెంటనే ఆ పాస్ని కాస్త ఒక కవర్ ఉందా అనగానే కవర్లో పెట్టి అడ్రస్ రాసి పోస్ట్ బాక్స్లో వేసామని చెప్తుంది. ఇదెవరికి పంపిస్తున్నారు అనగానే ముందు నేను చెప్పింది చెయ్యి అని చెప్పనగానే ఇంకా వెంటనే పోస్ట్ బాక్స్లో వేసేయడంతో ఇంకా అది కాస్త పోస్ట్కు రాజు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అది రాజ్కే వెళ్ళేటట్టుగా అంటే రాజు పేరు మీద ఉంది కాబట్టి రాజ్కే ఇస్తారు. ఇవ్వడంతో అది టేబుల్ మీద పెడుతుంది స్వప్న. తీసుకుని రాజ్ నీకేదో పోస్ట్ వచ్చింది అని చెప్పనేసరికి నాకు పోస్ట్ వచ్చిందా, నాకు పోస్ట్ పంపించే వాళ్ళు ఎవరు అని చెప్పాను. కానీ ఏమో రాజ్ నాకు తెలీదు, నీ పేరు మీదే వచ్చిందనగానే ఓపెన్ చేసి చూస్తాడు. చూసి నాట్యకారిణి పోటీ జరుగుతుంది, మీరు ఇన్వైట్ చేయాలి అంటూ ఎంట్రీ పాస్ పంపించేసరికి ఎవరో నాకు ఎంట్రీ పాస్ పంపించారు స్వప్న, నాట్య పోటీలు జరుగుతున్నాయంట రమ్మని చెప్పాను. కానీ అవునా మంచిదే కదా రాజ్ వెళ్ళు, కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటుంది అని చెప్పనేసరికి సరేనని ఏ రోజు అనగానే రేపే అని చెప్పనేసరికి సరే బయలుదేరి వెళ్ళైతే అని చెప్పాను. కానీ సరే అని ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తాడు. పోటీ ఎన్ని గంటలకి? సాయంత్రం 7 గంటలకి. ఈలోపు త్వరగా వర్క్ పూర్తి చేసుకుని అట్నుంచి అటే పోటీకి వెళ్తే బెటర్ ఏమో అని చెప్పి రాజు వర్క్ చాలా తొందరగా ఫినిష్ చేసుకుంటాడు. ఎందుకంటే రాజుకి నాట్యం అన్నా నాట్యం చేసే వాళ్ళన్నా చాలా ఇంట్రెస్ట్. నాట్యం చేస్తుంటే అలా మంత్రముగ్ధుడై అలా చూస్తూ ఉండిపోయేసరికి ఇంకా నేరుగా వీళ్ళు ముందు 6 గంటలకి అక్కడికి వెళ్ళిపోతారు. అపర్ణ ఇక కనకం వీళ్ళంతా అక్కడికి వెళ్ళిపోతారు. ఏంటి మీరు ఇంతకీ అది ఎవరికి పంపించారు అనగానే వస్తారు కదా విఐపి గెస్టు చూద్దు కానీ అని చెప్పనేసరికి ఇంకా చూస్తూ ఉండగానే వచ్చారు అని చెప్పి ఇంకా అపర్ణ అనడంతో ఎవరు వచ్చారు అని చెప్పాను. కానీ అటు చూడు అని చెప్పనేసరికి రాజు రావడంతో అల్లుడు గారా అంటే మీరు ఆ టికెట్ పంపించింది అల్లుడు గారుకా అని చెప్పాను. కానీ అవును ఏం జరుగుతుందో చూడు అని చెప్పనేసరికి ఏదో ప్లాన్ చేసినట్టున్నారు వదిన గారు అని చెప్పాను. కానీ నేనేం ప్లాన్ చేయలేదు, వాడి కళ్ళు తెరిపిస్తున్నాను అంతే అని చెప్పనేసరికి ఫస్ట్ పేరు కావ్య పేరే రావాలని ఉద్దేశంతో కావ్య పేరే చెప్పండి ముందు అనగానే మేడం ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు మేడం అని చెప్పనేసరికి అతనికి కాస్త 10,000 రూపాయలు ఇచ్చి ఫస్ట్ కావ్య వచ్చి డ్యాన్స్ వెయ్యాలన్నట్టుగా మాట్లాడుతుంది. సరే మేడం అని చెప్పి అతను కాస్త ఫస్ట్ పేరు కావ్య పేరు చెప్తారు. కావ్యనా ఎవరి కావ్య అనుకుంటూ రాజు అలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉండేసరికి కావ్య కాస్త నాట్యకారిని డ్రెస్ వేసుకుని వస్తుంది. ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు. కళ్ళు 2 అలా విప్పార చేసి చూస్తూ ఉండేసరికి కావ్య నాట్యం చేయడం మొదలు పెడుతుంది. ఇంకా కావ్య కాళ్ళు కదపడం, చేతులు కదపడం, మొక్కవిందు అంటే తను ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా అలా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. కావ్య డ్యాన్స్ చేస్తున్నంతసేపు అపర్ణ కావ్య వంక చూడడం, రాజు వంక చూడడం. ఇటు కనకానికి కూడా చెప్పేసరికి కనకం కూడా సేమ్ డ్యూటీ. రాజు కళ్ళు ఆర్పడానికి కూడా క్షణకాలం ఆగిపోతుందా అన్నట్టుగా అలాగ చూస్తూనే ఉంటాడు. ఏంటి వదిన గారు కావ్య వంక చూస్తున్నాడా నాట్యం వంక చూస్తున్నాడా అనగానే కావ్య వేసే నాట్యం వైపు చూస్తున్నాడు అనగానే అంటే అల్లుడు గారికి ఇప్పటి వరకు నాట్యం చేస్తుందన్న విషయం తెలియదా అని చెప్పనేసరికి చూడు నీకే తెలుస్తుంది అని చెప్పనగానే ఇంకా డ్యాన్స్ మొత్తం అయిపోయిన తర్వాత అందరూ కూడా కూర్చునుండగా రాజ్ మాత్రమే లేచి నిలబడి క్లాప్స్ కొడుతూ ఉంటాడు. ఒక్కసారిగా కావ్య అలా చూసి షాక్ అయిపోతుంది. ఈయన వచ్చారా, ఈయనకెవరు చెప్పారు అనుకుంటూనే ఇంకా కావ్య డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్కి వెళ్ళిపోవడంతో వెనకాలే వెళ్ళిపోతాడు రాజు వెనకాలే ఇటు కనకం ఇందిరాదేవి కనకం అపర్ణ ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళేసరికి కళావతి నీకు డ్యాన్స్ వచ్చాను కానీ అదేం ప్రశ్న, డ్యాన్స్ వచ్చిందే నాకు, మా ఇంట్లో నేను తప్ప ఎవరూ డ్యాన్స్ వేయరు, మా అక్కకు మేకప్ అంటే ఇష్టం, ఫ్యాషన్ మీద, మా చెల్లికి పోలీస్ అవ్వడం ఇష్టం, నాకే నాట్యం అంటే ఇష్టం అనగానే మరి ఆ రోజు విరాకి చవితి రోజున మీ అక్క కదా డ్యాన్స్ వేసింది అనగానే మా అక్క వేయలేదు, మా అక్కకు నేర్పించింది నేనే, ఇప్పుడు ఏం జరిగింది అని చెప్పనేసరికి రాజు ఒక్కసారిగా కావ్యని గట్టిగా హత్తుకుంటాడు. కావ్యకేమీ అర్థం కాదు. వదిలిపెట్టండి అనగానే వదిలిపెట్టను కావ్య, వదిలిపెట్టను, నువ్వు నన్ను క్షమించే వరకు వదిలిపెట్టను కానీ మీరేం తప్పు చేశారని క్షమించాలి అనగానే నువ్వు నాతో ఇంటికి వస్తానంటేనే వదులుతాను అంటాడు. ఎందుకంటే కావ్య నాట్యం చేస్తుందన్న విషయం రాజుకు తెలీదు. స్వప్న నాట్యం చేస్తుంది కాబట్టి స్వప్నని ఇష్టపడ్డాడు.
ఇష్టపడింది స్వప్న అందాన్ని చూసి కాదు, స్వప్నలో ఉన్న టాలెంట్ని అంటే నాట్యాన్ని చూసి. రాజ్కి చిన్నప్పటి నుంచి నాట్యం చేయడం అంటే, నాట్యం చూడడం అంటే, నాట్యం చేసేవారంటే చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా అపర్ణతో చెప్తూ ఉంటాడు, నేను నాట్యకారినినే పెళ్లి చేసుకుంటాను మమ్మీ అని. అలాగనే స్వప్నాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. దానికి ఒప్పుకుంటుంది అపర్ణ కూడా. ఇంకా అదే విషయం గుర్తు తెచ్చుకొని ఇంకా టిక్కెట్ని కాస్త రాజుకి పంపించడంతో రాజు వచ్చి అలా గట్టిగా పట్టుకునేసరికి, ఏంటి వదిన గారు అనగానే, చూడు నీకే చెప్పాను కదా వచ్చి ఏదో మ్యాజిక్ జరుగుతుందని, ఇదే అది అని చెప్పనేసరికి, అవునా ఈ విషయం తెలిస్తే ఎప్పుడో చేసేవాళ్ళం కదా అని చెప్పాను. కానీ ఎప్పుడు ఏది చేయాలో అదే చేయాలి కనకం, ఎప్పుడు వీళ్ళిద్దరూ కలవాలని రాసి పెట్టుంటే అప్పుడే కలుస్తారు అని చెప్పనేసరికి, వదిలిపెట్టండి క్షమిస్తాను కానీ, క్షమించడం కాదు నువ్వు నాతో పాటు మన ఇంటికి వచ్చేయాలి, నిన్ను మమ్మీని నేను ఇప్పుడు ఇటు నుంచి ఇటే ఇంటికి తీసుకువెళ్ళిపోతాను అని చెప్పనేసరికి, సరే వస్తాను వదలండి అని చెప్పి ఇంకా కావ్య అనేసరికి, లెగు రా అని చెప్పాను కానీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇవ్వండి అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. వచ్చేసేసరికి మమ్మీ అని చెప్పాను కానీ, ఏంటి రాజ్ అని చెప్పనేసరికి, ఏమీ లేదు మమ్మీ మనం ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్ళిపోవచ్చాను కానీ మరి నా లగేజీ అంతా అనగానే, అత్తయ్య గారు నా లగేజీకి కారు పంపిస్తాను కొంచెం కారులో పెట్టించండి అనగానే, ఎందుకు బాబు ఇంటికి వచ్చి వెళ్ళొచ్చు కదా అనగానే, లేదు అత్తయ్య గారు ఇటు నుంచి ఇటే మేము వెళ్ళిపోతాము అంటూ రాజ్ అయితే అంటాడు. ఇంకా కావ్య డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చేసరికి, పద కళావతి అని చెప్పాను కానీ ఏంటి ఇంత మార్పు అనగానే, మార్పేంటి పద ఇంటికి, ఏ భర్తగా నిన్ను పిలుస్తుంటే నువ్వు రావడం తెలీదా ఏంటి, బెట్టు చేస్తున్నావా, నోరు మూసుకొని ఇంటికి పద, ఇంటికి వెళ్ళాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి ఇంకా రాజ్ అయితే కావ్య చేయి పట్టుకుని మరీ తీసుకువెళ్ళిపోయేసరికి, ఏంటి వదిన గారు నాకేమీ అర్థం కావట్లేదు ఈ మ్యాజిక్ ఏంటో అని చెప్పాను కానీ, చెప్పాను కదా ఇందాక కావ్య రాజ్కి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని అని చెప్పనేసరికి, అవునా సరే అయితే అని చెప్పి ఇంకా కనకం అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. అదేంటే నువ్వొక్కదానివి వచ్చావు, చెల్లమ్మేది కావ్య ఏది అనగానే, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారనగానే, ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారా, మీరు ఎక్కడికి వెళ్ళారా, ఏం చేసుకొచ్చారు అనగానే, అల్లుడు గారికి నాట్యం అంటే ఇష్టం అంట, స్వప్నను ప్రేమించింది కూడా నాట్యం చేస్తుందనే ఉద్దేశంతో, అక్కడ నాట్యం చేసేది స్వప్న కాదు కావ్య అన్న విషయం తెలుసుకోవడంతో ఒక్క క్షణం కూడా కావ్యను వదిలిపెట్టకుండా అట్నుంచి అటే అల్లుడు గారు తీసుకువెళ్ళిపోయారనగానే, పోనీలే ఎప్పటికైనా వాళ్ళ జీవితం చక్కబడింది అని చెప్పి కృష్ణమూర్తి అనుకుంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.